హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఈ మధ్య కాలంలో హెయిర్ కోసం మినపగుళ్ళు అని విన్నారు కదా. ఏంటో చూద్దామని నేను ట్రై చేశా. నిజంగానే అమేజింగ్ గా ఉందండి. అందుకే ఏం ఆలోచించకుండా మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ రెమెడీ ఈ రోజు మీతో షేర్ చేయబోతున్నాను. నిజంగా చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. చెప్పిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా, తొందరగా మాత్రమే కాదు, అసలు డల్ గా ఉండే హెయిర్ ఒక్క వాష్ లోనే ఎంత బ్యూటిఫుల్ గా తయారైపోతుంది అంటే సిల్కీగా, పట్టుకుంటే జారిపోయేటట్టుగా తయారైంది. అంత మంచి రెమెడీ ఇది. అస్సలు స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా, కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ఈ వీడియోలో నేను మీకు రెండు చెబుతాను. ఒకటి హెయిర్ ప్యాక్, అలాగే రెండోది హెయిర్ సిరం. ఇది షాంపూలో యాడ్ చేసుకుని హెయిర్ వాష్ చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ముందుగా మనం హెయిర్ ప్యాక్ అయితే రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్ తీసుకోండి. అందులో ఒక 2 ఆలోవెరా పచ్చి కొమ్మలను ముళ్ళు చెక్కేసి శుభ్రంగా జెల్ కలెక్ట్ చేసుకుని ఈ బౌల్లో వేసుకోండి. ఆ తర్వాత రాత్రిపూట మన ఇంట్లో మిగిలిన ఒక గుప్పెడు రైస్ తీసుకుని ఈ ఆలోవెరాని అలాగే రైస్ ని కూడా మిక్సీ పట్టండి మెత్తగా. వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు, ఆలోవెరా కాబట్టి సరిపడినంత వాటర్ ఉంటుంది. చక్కగా ఇలా క్లీన్ గా క్రీమ్ వస్తుంది చూడండి. ఇలా ఉన్న ఈ క్రీమ్ ని బౌల్లోకి వేసుకోండి. కలబంద మరియు ఉడికించిన అన్నం జుట్టు సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి పొడి జుట్టును మృదువుగా మార్చి కుదుళ్లకు బలాన్నిచ్చి జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. కలబంద స్కాల్ప్ ను శుభ్రపరిచి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే అన్నం నీరు జుట్టును ఒత్తుగా పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. ఈ మిశ్రమం జుట్టుకు మంచి కండిషనర్ గా పనిచేసి జుట్టును సిల్కీగా మెరిసేలా చేస్తుంది. కలబందలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి. దెబ్బతిన్న మరియు పొడి జుట్టుకు తేమనందించి చిట్లిన జుట్టు సమస్యను తగ్గిస్తుంది. ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేయబోయేది ఎగ్ వైట్. ఎల్లో వాడకండి, ఎగ్ వైట్ మాత్రమే. జాగ్రత్తగా ఎగ్ ని బ్రేక్ చేసి వైట్ మాత్రమే వేసుకుని బాగా కలపండి రెండింటిని. జుట్టు పెరుగుదలకు, బలానికి గుడ్డులోని తెల్ల సొన ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన ప్యాక్ లా పనిచేస్తుంది. ప్రోటీన్, అల్బుమిన్ అధికంగా ఉండడం వల్ల ఇది జుట్టును బలోపేతం చేసి కుదుళ్ల నుండి పోషణను అందిస్తుంది. ముఖ్యంగా ఆయిలీ హెయిర్ తో ఇబ్బంది పడే వాళ్ళకి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. తెల్ల సొనలోని ఎంజైమ్లు జుట్టు కుదుళ్ల నుండి వచ్చే అదనపు నూనెను తొలగించి జుట్టు జిడ్డుగా మారకుండా చేస్తుంది. జుట్టుకు సహజమైన మెరుపునిస్తుంది, మృదువుగా మారుస్తుంది. తెల్లసొన మాస్క్ తరచుగా వాడటం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టుకు పోషణ అందించి ముక్కలు ముక్కలుగా రాలిపోతున్న జుట్టు సమస్య తగ్గించి హెయిర్ ఫాలింగ్ అనేది కూడా కంట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆముదం, 1/2 టీ స్పూన్ కొబ్బరి నూనె వేసుకోండి. ఈ ఆముదం గురించి చెప్పుకోవాల్సి వస్తే, మీకు వైట్ హెయిర్ గనుక ఉంటే స్లోగా కలర్ చేంజ్ అయి బ్లాక్ కలర్ లోకి వస్తుంది. అలాగే ఇక కొబ్బరి నూనె గురించి అందరికీ తెలిసిందేగా, మన హెయిర్ కి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఆముదం మీ హెయిర్ కి చాలా బెస్ట్ లుక్ ఇవ్వడానికి, అంటే జుట్టు కొంతమందికి చాలా పల్చగా ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఆముదం వాడటం మొదలు పెడితే జుట్టు బౌన్సీగా కనిపిస్తుంది. జుట్టు ఎదగడంలో ఆముదం కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంతే అండి, హెయిర్ ప్యాక్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం షాంపూలో కలిపే హెయిర్ సిరం ఒకటి ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక గిన్నె తీసుకోండి. అందులో రాత్రిపూట మిగిలిన రైస్ ని ఒక గుప్పెడు వేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ మినపగుళ్ళు వేయండి. ఇవేగా ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి. హెయిర్ చాలా బాగా పొడవుగా పెరగడానికి మినపగుళ్ళు ఉపయోగపడతాయని చాలా ఆలస్యంగా తెలిసింది. తెలిసేసరికి జుట్టు కాస్త అందరికీ ఊడిపోయింది. అయినా పర్వాలేదులేండి, ఇప్పుడు మళ్ళీ మనం పెంచుకోవచ్చు ఈజీగా. మినపప్పు జుట్టు పెరుగుదలకు బలం చేకూర్చడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే అధిక ప్రోటీన్, ఐరన్ మరియు ఖనిజాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. మినపప్పులోని ఐరన్ మరియు ప్రోటీన్ జుట్టు రాలడాన్ని తగ్గించి కుదుళ్లను బలంగా చేస్తాయి. పోషకాలు పుష్కలంగా ఉండడం వల్ల జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. మినపప్పు పేస్ట్ ని తలకు పట్టించడం వల్ల జుట్టు చాలా సిల్కీగా ఉంటుంది.
నల్ల మినపప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కూడా జుట్టు తెల్లబడకుండా నల్లగా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే ఇప్పుడు 1 స్పూన్ మెంతులు వేయండి. ఆ తర్వాత ఒక అరచెక్క వరకు ఉల్లిపాయ పై పొట్టు, అలాగే 2 పీసెస్ కూడా ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 రెబ్బ వరకు కరివేపాకు వేయండి. చివరిగా 1 గ్లాస్ డ్రింకింగ్ వాటర్ వేసి స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్ లో బాగా కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయ రసం జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా పెరగడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే సల్ఫర్ జుట్టు మూలాలను బలోపేతం చేసి తెల్ల జుట్టును నివారించి చుండ్రును పోగొడుతుంది. వారానికి 1 లేదా 2 సార్లు ఉల్లి రసాన్ని తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత షాంపూతో కడుక్కుంటే మంచి ఫలితాలుంటాయి. ఉల్లిపాయలోని సల్ఫర్ కంటెంట్ వల్ల జుట్టు మూలాలకు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. జుట్టు వేగంగా బలంగా పెరుగుతుంది. హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. జుట్టు చిట్లడం తగ్గుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల స్కాల్ప్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. క్రమంగా వాడడం వల్ల జుట్టు తొందరగా నెరవకుండా ఉంటుంది. జుట్టు బ్లాక్ గా సిల్కీగా ఉంటుంది. కరివేపాకు, మెంతులు జుట్టు ఆరోగ్యానికి అద్భుతమైన సహజ సిద్ధమైన ఔషధాల్లా పనిచేస్తాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి తెల్ల జుట్టును నివారించి ఒత్తైన నల్లని జుట్టు పెరుగుదలకు హెల్ప్ అవుతాయి. కరివేపాకులోని యాంటీ ఆక్సిడెంట్లు, మెంతుల్లోని ప్రోటీన్లు కుదుళ్లను బలంగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. కరివేపాకులో ఉండే బీటా కెరోటిన్, ఐరన్ జుట్టును నల్లగా మార్చడానికి సహాయపడతాయి. మెంతుల్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చుండ్రు, దురదను తగ్గిస్తాయి. దాంతో మీ జుట్టు చాలా బ్యూటిఫుల్ గా సిల్కీగా ఉంటుంది. ఇది బాగా ఉడికింది అంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బాగా కుక్ అయ్యాయని ఎలా తెలుస్తుంది అంటే చూడండి, అన్ని కుక్ అయిపోయాయి కదా. మినుములు అలాగే మెంతులు కూడా బాగా కుక్ అయ్యాయి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి బాగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత మరొక గిన్నెలోకి స్ట్రైనర్ తో వడకట్టుకోండి. దీన్ని మీరు ఫ్రిడ్జ్ లో కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు హెయిర్ వాష్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇది 1 వారం వరకు చక్కగా పాడవకుండా ఉంటుంది. అంటే మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీక్ కూడా మీరు వాడుకోవచ్చు అన్నమాట. ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి, అంటే మూత గట్టిగా ఉండే సీసాలోకి ఫిల్ చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాక్ అలాగే హెయిర్ సిరం ఎలా హెయిర్ కి అప్లై చేయాలో చూద్దాం. మనం ముందుగా ప్యాక్ అయితే అప్లై చేద్దాం. తలస్నానానికి 1 గంట ముందు దీన్ని స్కాల్ప్ కి బాగా అప్లై చేయండి. ఆ తర్వాత జుట్టుకి కూడా అప్లై చేసేయండి. మీ జుట్టు చాలా సిల్కీగా ఉండడానికి ఇందులో ఎగ్ కూడా వేసాం కదా, జుట్టుకి చక్కని పోషణ అందుతుంది. దీంతో మీ జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది. ఇలా అప్లై చేసిన తర్వాత 1 అవర్ పాటు హెయిర్ ఉంచండి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్నా కదా బాటిల్లో వేసుకున్న రైస్ వాటర్, మినపప్పు వాటర్, దాన్ని కొంచెం వేసుకోండి. అంటే మీరు నేరుగా షాంపూ హెయిర్ కి అప్లై చేయకుండా ఒక బౌల్లోకి షాంపూ వాటర్ ని ఎలా ప్రిపేర్ చేసుకుంటారో అలా దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎంత కావాలో అంత వాటర్ వేసుకుని అందులో మీరు రెగ్యులర్ గా వాడే షాంపూ వేయండి. మీ హెయిర్ కి ఎంత క్వాంటిటీ షాంపూ కావాలో అంత వేసిన తర్వాత షాంపూ, ఈ వాటర్ 2 బాగా కలపండి. నురుగ వచ్చేలాగా కలపాలి. ఈ వాటర్ బాగా కలిసిపోతుంది. మీరు హెయిర్ ప్యాక్ వేశారు కదా, అది 1 అవర్ ఉంచుకున్న తర్వాత ఇదిగో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోండి. చాలా అంటే చాలా అద్భుతంగా తొందరగా మీ హెయిర్ పెరగడానికి ఈ ప్యాక్ అలాగే సీరం కూడా ఉపయోగపడతాయి. మొదటి వాష్ లోనే మీకు తెలిసిపోతుందండి జుట్టు ఎంత స్మూత్ గా సిల్కీగా అయిందో. మనం ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టామా చెప్పండి? అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. చక్కగా ప్రిపేర్ చేసుకోండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. వైట్ హెయిర్ తో ఇబ్బంది పడే వాళ్ళు కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇందులో ఆముదం, కరివేపాకు కూడా వాడాం కాబట్టి మీ వైట్ హెయిర్ కూడా నెమ్మదిగా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇచ్చింగ్ ఉండదు, చుండ్రు సమస్య ఉండదు. ఒకసారి ప్రిపేర్ చేసుకుని వాడిన తర్వాత మీరే 10 మందికి ఖచ్చితంగా చెబుతారు. అంత అద్భుతంగా ఉంటాయి ఈ హెయిర్ ప్యాక్ అలాగే సీరం కూడా. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.